అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఇండియన్ స్క్రీన్ ని సౌత్ డైరెక్టర్సే రూల్ చేస్తున్నారు. భారీ ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ కి బిగ్ బూస్ట్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో ముఖ్యంగా 5 దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఆ దర్శకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎవరితో ఉండబోతున్నాయి? పాన్ ఇండియా ట్రెండ్ లో అందరి దృష్టి రాజమౌళి మీదే ఉంది. ప్రెజెంట్ మహేష్ హీరోగా గ్లోబల్ మూవీ చేస్తున్న జక్కన్న ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి తారక్ లేదా ప్రభాస్ తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తున్నా ఏది ఫైనల్ కాలేదు. రీసెంట్ గా ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ లైన్ లోనే ఉంది. కల్కి 2898 ఏడితో 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన నాగి ఇప్పుడు సీక్వెల్ పనుల్లో ఉన్నారు. ఆ తర్వాత ఏం చేస్తారన్నది క్లారిటీ లేదు. పుష్పతో నేషనల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సుకుమార్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చరణ్ తో చేయబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ ను రూల్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ లిస్ట్ లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ప్రెజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ తర్వాత మహేష్ బాబు, చరణ్లలో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కొంతమంది బాలీవుడ్ హీరోలు కూడా సందీప్ తో టచ్ లో ఉన్నారు. మరో సౌత్ సెన్సేషన్ అట్లీ కూడా బిగ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ తో గ్లోబల్ మూవీ చేస్తున్న అట్లీ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఫోకస్ అంతా బన్నీ మూవీ మీదే పెట్టిన అట్లీ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్ గా 3 ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ డిలే సినిమా అవుట్పుట్ విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే టెన్షన్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. మరి పవన్ విషయంలో ఈ ఆలస్యం విషమవుతుందా, అమృతమవుతుందా? హరిహర వీరమల్లు పవన్ కెరియర్ లో చాలా స్పెషల్. పవన్ చేస్తోన్న తొలి పీరియాడిక్ మూవీ, తొలి కాస్ట్యూమ్ డ్రామా, తొలి హిస్టారికల్ మూవీ, ఇలా ఎన్నో స్పెషాలిటీస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ చాలా డిలే అయింది. 2022లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనల్ గా 2025 జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫోక్లోర్ జానర్ సినిమా, అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ నీడున్న సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదు. ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి విషయంలోనూ ఇబ్బందులుంటాయి. అందుకే గతంలోనూ ఈ ఫార్మాట్లో వచ్చిన సినిమాలు రిలీజ్ విషయంలో ఆలస్యమయ్యాయి. అరుంధతి లాంటి సినిమా రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడాల్సొచ్చింది. ఆలస్యంగా రిలీజ్ అయినా అందరికీ షాక్ ఇచ్చే రేంజ్ లో సక్సెస్ సౌండ్ చేశాయి ఫోక్లోర్ మూవీస్. బాహుబలి, RRR లాంటి సినిమాలు కూడా ఎన్నో వాయిదాల తరువాతే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఈ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా సందడి కనిపించకపోయినా రిలీజ్ డేట్ లాక్ అయిన తరువాత బజ్ పెరుగుతోంది. ప్రతి అప్డేట్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే కంటెంట్ ఏం మాత్రం కరెక్ట్ అయినా పవన్ రికార్డ్స్ తిరగరాయటం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది 2-3 సినిమాలతో సందడి చేస్తారు అనుకున్న ప్రభాస్ సడన్ గా స్లో అవటంతో ఒక్క సినిమా అయినా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉందా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. ఫైనల్ గా ఓ గెస్ట్ రోల్ కన్ఫర్మ్ అయినా డార్లింగ్ ఫుల్ లెంత్ మూవీకి ఛాన్స్ ఉండదేమో అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఫైనల్ గా డైలమాలో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది డార్లింగ్ టీమ్. లాస్ట్ ఇయర్ కల్కి 2898 ఏడితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రెజెంట్ ది రాజా సాబ్ ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ 2 సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారన్న టాక్ వినిపించింది. కానీ షూటింగ్స్ డిలే కావడంతో ఈ క్యాలెండర్లో ప్రభాస్ సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ అప్డేట్స్ డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న కన్నప్పలో గెస్ట్ రోల్లో కనిపిస్తున్నారు డార్లింగ్. అదే సమయంలో మరో బిగ్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ ను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో రిలీజ్ డేట్ మీద దృష్టి పెట్టారు మేకర్స్. దసరా సీజన్లో టఫ్ ఫైట్ ఉంది కాబట్టి డిసెంబర్లో డేట్ లాక్ చేయాలని భావిస్తున్నారు. పుష్ప 2 సినిమాలు రిలీజ్ అయిన డిసెంబర్ 1st వీక్లోనే ది రాజా సాబ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది డార్లింగ్ టీమ్. ప్రెజెంట్ సినిమా మేకింగ్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఓవైపు రియలిస్టిక్ సినిమాల జోరు కంటిన్యూ చేస్తూనే ప్యారలల్ గా ఫ్యాంటసీ వరల్డ్ ని
వెండి తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో పాటు క్రేజీ థాట్స్ తో వస్తున్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టైలే కాదు, ఆడియన్స్ ఆలోచన కూడా మారిపోయింది. సినిమా అంటే రియల్ వరల్డ్ కాదు, రియల్ లైఫ్ లో జరగని ఎన్నో విషయాలు వెండి తెర మీద చూపించవచ్చన్న ఒపీనియన్ కి వచ్చేశారు మన మేకర్స్. అందుకే స్టార్ హీరోలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. విశ్వంబరతో ఆడియన్స్ ని మరో లోకంలోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. జగదేక వీరుడు, అతిలోక సుందరి తర్వాత అలాంటి కథని మళ్లీ అటెంప్ట్ చేయని చిరు ఇన్నేళ్లకు విశ్వంబరగా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నారు. కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల్ని భవిష్యత్తులోకి తీసుకువెళ్లిన ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో హర్రర్ వరల్డ్ లో కామెడీ చేయబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే ట్రెండ్ లోకి వచ్చారు. అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ఫ్యాంటసీ మూవీని సిద్ధం చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న బన్నీ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రెగ్యులర్ గా ఫ్యాంటసీ వరల్డ్ లో సినిమాలు చేస్తున్నారు. జాంబిరెడ్డితో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ తర్వాత హనుమాన్ మూవీతో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు అదే జోరు కంటిన్యూ చేస్తూ వరుసగా సూపర్ హీరో సినిమాలతో ఓ యూనివర్స్ ని బిల్డ్ చేసే పనిలో ఉన్నారు. హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఫ్యాంటసీ వరల్డ్ లోనే జర్నీ చేస్తున్నారు. త్వరలో మిరాయి సినిమాతో మరోసారి సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ల కెరీర్ ఒక్కసారి గాడి తప్పిందా మళ్ళీ ఫామ్ లోకి రావటం చాలా కష్టం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలు చేసేస్తారు బ్యూటీస్. కానీ ఈ రోల్ ని బ్రేక్ చేస్తున్నారు కొంతమంది అందాల భామలు. ఈ మధ్య కాస్త తడబడినట్టుగా కనిపించిన యంగ్ హీరోయిన్స్ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచారు. వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన శ్రీలీల ఎందుకో సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ రావటం, సినిమాలు కూడా తగ్గటం, అదే సమయంలో కొత్త అమ్మాయిలు ఫామ్ చూపించడంతో ఈ బ్యూటీ పేరు వినిపించడమే తగ్గిపోయింది. కానీ షార్ట్ బ్రేక్ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు శ్రీలీల. రవితేజకు జోడీగా నటిస్తున్న మాస్ జాతరతో పాటు అఖిల్ లెనిన్ సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా ఇదే ఫేజ్ లో ఉన్నారు. ఆ మధ్య వరుస సినిమాలతో హల్చల్ చేసిన మీనాక్షి తర్వాత స్లో అయ్యారు. షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ ఫామ్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలకు జోడీగా నటిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి మళ్లీ ఫామ్ లోకి వస్తుండడంతో యంగ్ బ్యూటీస్ అలర్ట్ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో బిజీ అవుతున్న భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహర్ లాంటి బ్యూటీస్ ఆలోచనలో పడ్డారు. మరి ఈ గ్లామర్ వార్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.